అమ్మ పెదవి పలికే కమ్మని పదం అమ్మ అయితే మాటలకు అందనిది అమ్మ ప్రేమ. కడుపులో బిడ్డ పడ్డప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటూ తన రక్త మాంసాలు పంచి తాను పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవ వేదనను మర్చిపోతుంది. ఇక బిడ్డ భూమి మీద పడ్డప్పటి నుంచి ఆ పేగుబంధం పట్ల ఆమె చూపించే ఆప్యాయత, అనురాగం, ఆత్మీయత, అనుబంధం, బాధ్యత వెలకట్టలేనిది. ఆమె ప్రేమ ఈ ప్రపంచాన్నే మర్చిపోయేలా చేస్తుంది. ఆ పదానికి అంతటి మాహాత్యం ఉంది. అంతేకాదు, దేవుడు అన్ని చోట్ల తాను ఉండలేక అమ్మను సృష్టించాడంటారు. ఇక బ్రహ్మదేవుడు సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపురూపమే లేదు. వాస్తవానికి బ్రహ్మ అమ్మను సృష్టించలేదు, అమ్మే బ్రహ్మను సృష్టించింది. అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ అంటూ అమ్మకే అగ్రస్థానం ఇవ్వడం జరిగింది. ప్రపంచంలో ఏ ప్రాంతంలో అయినా, ఏ దేశంలో అయినా కల్చర్ మారొచ్చు, కానీ అమ్మ ప్రేమ మాత్రం మారదు. ఒక్క మాటలో చెప్పాలంటే మాటలకు అందనిదే అమ్మ ప్రేమ. అమ్మ గురించి ఇలా ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది. ఆమె ప్రేమ ఇలా ఉంటుంది మరి. ఇక ప్రేమను పంచే అమ్మకే బిడ్డ ఆకలి గురించి తెలుస్తుంది. కన్న బిడ్డల కడుపు నింపేందుకు తల్లి ఎంతైనా కష్టపడుతుంది, దేనికైనా తెగిస్తుంది. తన రక్తం బొట్టు చిందించి మరీ తన బిడ్డలను కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలనుకుంటుంది తల్లి. ఇక తాజాగా ఓ తల్లి తన 2 ఏళ్ల చిన్నారిని భుజంపై వేసుకొని రాత్రి రోడ్డుపై చపాతీలు చేస్తూ జీవనాన్ని గడుపుతున్న సంఘటన తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. హైదరాబాద్లో జొన్న రొట్టెలు, చపాతీలు అమ్ముకుంటూ ఓ వివాహిత బతుకుబండి నడిపిస్తోంది. అయితే ఇలా రొట్టెలు అమ్ముకుంటూ ఆడవాళ్ళు సిటీలో బతకడం కామన్. కానీ ఆ తల్లి మాత్రం బిడ్డను భుజంపై వేసుకొని అలాగే రొట్టెలు చేస్తూ అమ్మడం చూసిన వాళ్ళు మనసు కదిలిపోయింది. ఎవరో దీనికి సంబంధించిన వీడియోను తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీంతో వీడియో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్ల మనసు కూడా చలించిపోతోంది. ఎమోషనల్ అయి అమ్మ ప్రేమను పొగుడుతూ కామెంట్స్ కూడా పెడుతున్నారు. తల్లి ప్రేమ ముందు అన్ని తక్కువేనని చెబుతున్న నెటిజన్లు ఇలాంటి మహిళలకు ఎవరైనా సహాయం చేయాలని కోరుతున్నారు.